బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ మరోసారి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. లేటెస్ట్ మూవీ జాట్ సూపర్ హిట్ తో జోష్ లో ఉన్న సన్నీ ఇప్పుడు తన ఐకానిక్ ఫిలిం బార్డర్ సీక్వెల్ తో రానున్నాడు. గోపిచంద్ మలినేని డైరెక్షన్ లో వచ్చిన జాట్ బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది. నార్త్ ఆడియన్స్ ను ఆకట్టుకున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సక్సెస్ తో మేకర్స్ జాట్ సీక్వెల్ ను కూడా అనౌన్స్ చేశారు. ఈ విజయంతో ఉత్సాహంగా ఉన్న సన్నీ డియోల్ ఇప్పుడు బార్డర్ 2 తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 1997లో వచ్చిన బార్డర్ సినిమా సృష్టించిన సంచలనం ఇప్పటికీ గుర్తుండిపోతుంది. ప్రముఖ డైరెక్టర్ అనురాగ్ సింగ్ ఈ సీక్వెల్ ను ప్రెస్టీజియస్ గా తెరకెక్కిస్తున్నారు. త్వరలో షూటింగ్ లో జాయిన్ కానున్న సన్నీ ఈ చిత్రంలో ఎలాంటి పాత్రలో కనిపిస్తాడనే ఆసక్తి అందరిలో నెలకొంది. బాలీవుడ్ తో పాటు పాన్ ఇండియా ఆడియన్స్ ను ఆకట్టుకునేలా బార్డర్ 2 రూపొందుతోంది. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సీనియర్ హీరోయిన్ త్రిషా కెరీర్ లో బిజీగా ఉంటూ పెళ్లిపై సంచలన వ్యాఖ్యలతో అభిమానులను ఆశ్చర్యపరిచారు. 41 ఏళ్లు దాటిన సింగిల్ గా ఉన్న ఈ స్టార్ హీరోయిన్ పెళ్లి గురించి ఏమన్నారో ఇప్పుడు తెలుసుకుందాం. మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర, కమల్ హాసన్ తో తగ్ లైఫ్ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్న త్రిష తగ్ లైఫ్ ప్రమోషన్స్ లో పెళ్లిపై తన మనసులో మాట బయటపెట్టారు. పెళ్లిపై నాకు పెద్దగా నమ్మకం లేదు, అందుకే దానికి దూరంగా ఉన్నాను. పెళ్లి జరగకపోయినా నాకు ఎలాంటి బాధ లేదు అని స్పష్టం చేశారు. తన కెరీర్, సినిమాలు, ఫ్యామిలీ పైనే ఫోకస్ చేస్తున్నానని, పెళ్లి జరిగితే ఓకే, లేకపోయినా సమస్య లేదని తేల్చేశారు. పెళ్లి, పిల్లలు నాకు సెట్ కాకపోవచ్చు అని క్రేజీ కమెంట్స్ చేశారు. గతంలో ఓ వ్యక్తితో ఎంగేజ్మెంట్ విఫలమైన నేపథ్యంలో త్రిష వ్యాఖ్యలు అభిమానులను షాక్ కు గురిచేశాయి. త్రిష ఇంత ఓపెన్ గా ఎందుకు మాట్లాడింది అంటూ ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మరోసారి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడానికి సిద్ధమయ్యారు. కేజీఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో చేతులు కలిపిన ఎన్టీఆర్ తన 31వ ప్రాజెక్ట్ డ్రాగన్ తో సంచలనం సృష్టించేందుకు రెడీ అయ్యారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గురించి తాజా అప్డేట్స్ ఏంటో లుక్కేద్దాం పదండి. డ్రాగన్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ జోరందుకుంది. ఎన్టీఆర్ ఏప్రిల్ 22 నుంచి షూటింగ్ లో జాయిన్ కానున్నారు. మంగళూరులో జరిగే షెడ్యూల్ కోసం ఆయన ఇప్పటికే బయలుదేరారు. ప్రశాంత్ నీల్ తన సిగ్నేచర్ మాస్ స్టైల్లో ఈ సినిమాను తీర్చిదిద్దనున్నారు. హీరోయిన్ గా రుక్మిణి వాసంత్ నటిస్తూ ఉండగా రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం రికార్డులు బద్దలు కొట్టేలా రూపొందుతోంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ డ్రాగన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి హవాను సృష్టిస్తుందో చూడాలి.